ఊళ్ళో 4 ఉచిత యోగా సెంటర్లు రన్ అవుతున్నాయండి. 4 సెంటర్లు. అక్కడ సరస్వతి శిశు మందిర్ అండి, గౌరవ మీద హనుమాన్ కాలనీ ఒకటి అండి, కోడలగట్టి దగ్గర ఒకటి ఉన్నది, కొటారి గ్రాండ్ ఎల్వీఆర్ కాంప్లెక్స్ కొటారి గ్రాండ్ సెంటర్ పైన ఒక యోగా సెంటర్ ఉందండి, ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఒక యోగా సెంటర్ ఉందండి. ఇవన్నీ కూడా ఉచితంగా నేర్పిస్తున్నామండి. ఎవరికి కావాల్సిన ఉచితంగా జాయిన్ అవ్వచ్చు, అన్ని ఉచితంగా శుభాకాంక్షలు అందరికీ, విద్యార్థులకు, పెద్దలకు, ఆశీర్వైన పుర ప్రముఖులకు అందరికి కూడా నా నమస్కారములు. ఈరోజు మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి యోగా క్లాస్లో యోగా తరఫున ఎవరికి వాళ్ళు చేసుకున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమం అందరూ కలిసి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అందరికీ యోగా గురించి తెలియాలి. వాడపల్లిలో ఇన్ని సెంటర్లో యోగా జరుగుతుంది, అన్ని చోట్ల మనం చేస్తున్నారు ఉచితంగా, అది కూడా ఉచితంగా, ₹1 కూడా డబ్బు తీసుకోకుండా ఉచితంగా యోగా నేర్పిస్తున్నారు. శారీరక ఆరోగ్యం కొరకు ఎన్నో రకాల వ్యాయామాలు ఉంటాయి, జిమ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక ఎత్తు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి స్కూల్లో కూడా యోగా శిక్షణ తరగతులు చెప్తున్నారు, యోగా టీచర్స్ ఉంటున్నారు. అందరూ యోగా నేర్చుకుని యోగా అభ్యసించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే కార్యక్రమం మోడీ గారు తీసుకొచ్చారు, ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. యోగా దినోత్సవం అనేది ముఖ్యంగా ఈ భారతదేశంలో మనం అందరూ కూడా గర్వపడాలి. ఈ 2015 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జూన్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. చేసుకోవడం కూడా నిజంగా అదృష్టం. అందరికీ తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తెలియదు. 21వ తారీఖు జూన్ని అసలు ఎందుకు చేసుకుంటామని చాలా మంది తక్కువ తెలుసు. ఈ నార్థన్ హెమిస్ఫియర్ లో ఈ ఎక్కువ ఈ పగల సమయం ఎక్కువ ఉండదు కాబట్టి జూన్ 21వ తారీఖు దాని ప్రత్యేకంగా మోడీ గారు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి ఈ ప్రపంచం చేసినటువంటి యోగా అభిమానులకు, విద్యార్థులకు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. అలాంటి మానసిక ప్రశాంతత ఒక్క యోగా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మనం నిత్య యోగా సాధన చేయడం ద్వారా మన శరీరంలోని ప్రతి నరంలోని రక్త ప్రసారం కూడా శుద్ధి అవుతూ ప్రతి కణము కూడా శక్తివంతంగా తయారవుతుంది. దానివల్ల మనకి ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే ఎవరింట్లో చూసినా పోపుల డబ్బా మళ్ళీ అందరూ కూడా ఇదే కార్యక్రమంలో వాళ్ళు చాలా కాలం నుంచి నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక తత్వాన్ని కానీ ఒక విషయాన్ని కానీ బోధించే వాళ్ళందరూ గురువులతో సమానం. అలాంటి వేదిక మీద అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, ముందు చాలామంది పెద్దలు కూర్చుని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు తెలియజేస్తాను. నేను 1995లో SSY సిద్ధ సమాధి యోగా అనే దాన్ని నేను అప్పుడు చేయటం జరిగింది. దాని ఆంతర్యం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితుల వల్ల నేను జనరల్గా మెడిటేషన్ చేసుకుంటాను. దానికి ఒకే ఒకటి ఏంటంటే, మన బాడీలో వచ్చినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే చూడటానికి మన వర్మ గారు లాంటి డాక్టర్ గారు ఉంటారు. అక్కడికి వెళ్తే ఒక మెడిసిన్ ఇస్తారు. వాళ్ళ పని కూడా తగ్గిపోవాలనంటే, మన మైండ్ని ట్యూన్ చేయాలనంటే మాత్రం కంపల్సరీ మెడిటేషన్ అండ్ యోగా మాత్రమే ఒకే ఒక ఆయుధం. అదే యోగము అంటే కలయిక. ఏం కలుస్తుంది? యోగములో శరీరము మనస్సు కలుస్తుంది. కలవడం వల్ల స్థిరత్వం ఏర్పడి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఎవరైతే ఏకాగ్రతగా ఉన్నారో తన లక్ష్యాన్ని సాధించడానికి చాలా సులువైన మార్గం లభిస్తుంది. విద్యార్థులు ఈ వయసులోనే యోగా నేర్చుకుంటే
ఎంతో ప్రయోజనం ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే మీకు రోజు ఒక అరగంట వ్యాయామం చేస్తూ కానీ ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆడతారు, లేదా కబడ్డీ ఆడతారు, లేదా ఇంకోటి చేస్తారు, లేదా ఎన్సీసీలో ఉంటారు, ఇవన్నీ కంప్లీట్ నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే చర్యలే. ప్రతి ఆమె కూడా రోజు శరీరంలో మార్పులు జరుగుతాయి. చెమట రూపంలోని మనం స్నానం చేసినప్పుడు నలుగు వచ్చి దాని ద్వారానే ఆ వెళ్ళిపోయి కొత్తగా కణాలు పడుతూ ఉంటాయి. ప్రతి 6 మాసాలకి కొత్త కణాలతోటి మనం జీవిస్తున్నాం. ప్రతి పాట ప్రతి మాట మనకి ఎంతో ఉపయోగపడుతూనే ఉంటుంది. కానీ యోగాలో ఏంటంటే ఇది ఒక గేమ్ ఆడాలంటే, బ్యాడ్మింటన్ ఆడాలంటే కనీసం 2 ఉండాలి, ఒక టెన్నిస్ ఆడాలంటే 4 ఉండాలి, లేదా ఒక కబడ్డీ ఆడాలంటే ఒక జట్టు అటు జట్టు ఉండాలి, క్రికెట్ ఆడాలంటే ఒక జట్టు అటు జట్టు ఉండాలి. కానీ యోగా నేర్చుకుంటే మనం ఒక్కడో చేయించుకోవచ్చు, ఎవరి అవసరం లేదు. మనకు యోగా వస్తే మన ఇద్దరు మనమే చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనికి మనకి 72,000 నాడులు ఉంటాయి. మనకి 72,000 నాడులు, ఒక 84,000 ఉపనాడులు ఉంటాయి. ఈ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటేనే మన రక్త ప్రసరణ జరిగిన మిత్రులు శ్రీనివాసరావు గారికి శారీరకంగా ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండడానికి ఈ యోగా బాగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మరి నరేంద్ర మోడీ గారు 2014లో డిసెంబర్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించి మరి అందరినీ ఒప్పించి ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరపడానికి నిర్ణయించారు. ఆ తర్వాత 15లో మరి జూన్ 21వ తేదీ నుంచి మరి గత 10 సంవత్సరాలుగా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి భారతీయ జనతా మన వేదికను అలంకరించిన సభాధ్యక్షులు మన స్కూల్ మన యోగా డే రోజు ఈరోజు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి పాదయాత్రగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ముగింపు శాఖ ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసామండి. మనం ఈరోజు ఈ నెల 30వ తారీఖు నుంచి మళ్ళీ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. నేను 3 సంవత్సరాలు యోగా క్లాసులు స్టార్ట్ అయ్యి నాలో చాలా మార్పు వచ్చింది. అదేవిధంగా మన స్కూల్ టీచర్స్ కానీ బయట వారికి మీరు ఎవరికి చెప్పినా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తారు. అదేవిధంగా పిల్లలు రావాలన్నా మన యోగా టీచర్ మన జగదీష్ ఉన్నాడు. ఇప్పుడు జగదీష్ ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు పాదాస్తాసన నెంబర్ 3 నెంబర్ 4 అశ్వసంచలనాసన నెంబర్ 5 పర్వతాసన నెంబర్ 6 అష్టాంగ నమస్కారాసన నెంబర్ 7 భుజంగాసన నెంబర్ 8 పర్వతాసన నెంబర్ 9 అశ్వసంచలనాసన నెంబర్ 10 పాదాస్తాసన నెంబర్ 11 హస్త ఉత్థానాసన నెంబర్ 12 నమస్కారం. వృక్షాసన స్టాండింగ్ చేయండి.
మీరు క్లాస్ కూడా ఇంకా మాట్లాడతారు. అందరూ బాగా చేయడం చూసే వాళ్ళు వచ్చి చేశారు. ఓకే, అది ఏమో అనుకోలేదు మనం ముందుగానే. సో యోగా రకంగా మీకు ధైర్యం ఇస్తుంది. భారత ప్రభుత్వం నుంచి మోటివేట్ చేసిన ఈ యొక్క అంతర్జాతీయ 10వ వార్షికోత్సవ సంబరాలకి మనం అందరం కూడా ఇక్కడ ఒకటిగా ఏర్పడి యోగా యొక్క గొప్పతనాన్ని వాటి గురించి విశదీకరించడానికి చక్కగా అరేంజ్ చేసిన ఈనాటి అధ్యక్షులు నాని గారికి, యోగా అనేది ఒక భారతీయతకి, భారతీయ సంస్కృతికి, భారతీయ యొక్క ఇతిహాస్కి ఒక కంటిన్యూస్ సివిలైజేషన్ ఆఫ్ 13,500 సంవత్సరాలు, 13,500 సంవత్సరాల కంటిన్యూస్ సివిలైజేషన్కి ప్రతీకి ఈ యోగా. ఒక మంచి సైంటిఫిక్ ఫామ్లో గత 5,000 సంవత్సరాల నుంచి పతంజలి వారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఫ్లెక్షన్ భారతదేశాన్ని, సనాతన విధానాన్ని అన్ని కూడా ప్రపంచానికి చూపిస్తూ మన యొక్క గొప్పతనాన్ని సాగిస్తూ ఈ యొక్క భారతీయ గురుతర బాధ్యతల్ని, విశ్వగురు స్థానాన్ని కూడా మనం అందరం ఎస్టాబ్లిష్ చేసుకుంటామని ఆకాంక్షిస్తూ ఈ పిల్లలందరూ కూడా దీన్ని బాగా గుర్తించి మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇందాక చెప్పారు నరసింహరాజు గారు, అంటే నీతిమంతంగా ఉండటం, నిబద్ధతతో ఉండటం, క్రమశిక్షణతో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. దేవుడైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అలాగే నాన్నగారు ఈ నెల 30వ తారీఖు ఆదివారం भारत माता की, भारत माता की, भारत माता की. My assistant officer Srinivas. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. సార్ కొద్ది బ్యాక్ ఉంది సార్. भारत माता की जय हिंद, जय हिंद, जय हिंद. యోగా సాధకులు కూడా भारत माता के सैल्यूट करेंगे. सैल्यूट, ऑर्डर, सैल्यूट, ऑर्डर, सैल्यूट, ऑर्डर. అందరూ అక్కడే కూర్చోండి. మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీకారం చుట్టినప్పుడు యోగా సెంటర్లో ఎక్కడి వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళని పిలుచుకోవడం, పెద్దల్ని పిలుచుకోవడం, సన్మానం చేసుకోవడం, అన్ని సెంటర్స్ని కూడా ఏకం చేయడం బాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. ఈ 2 రాష్ట్రాల్లో క్లాసులు చేస్తూ ఉంటాను. ఈ 2 రాష్ట్రాల వాళ్ళని కూడా ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి యోగా సభ్యులందరూ కూడా ఏకం చేయటం. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు మనం అక్కడ చేసుకుంటూ ఉంటే అక్కడ కొంతమంది మాత్రమే వెళ్తూ ఉంటున్నారు. అందరం కలిసి ఒకే వేదిక మీదకి రావట్లేదు కదా, చాలా ఆనందపడ్డాం.
అవునా? సో అలాగే కళ్యాణ్ గారు అక్కడ చేశారు, అక్కడే ఏది సైకిల్ ఆయన యూట్యూబ్లో అన్ని తీసేసుకొని, అవునా, ఆయన ఫాస్ట్గా ఏం చేస్తారు, అందరికంటే నేను ముందు ఉండాలి, అది ఉండాలి సార్. వారికి ఒకసారి ధన్యవాదాలు. కదా నన్ను ఇక్కడ రావడం ద్వారా ఏమైంది, మనం ఇంకా ఎక్కువ మందికి మనం యోగాని పరిచయం చేసిన వారు పోయింది. అవునంటారు కాదంటారా? అంటే ఒక అడుగు మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనేదంటే వెనక్కి వెళ్ళటం కాదు, ముందుకు వెళ్ళటం, నిర్మాణం. చిన్ని విత్తనం భూమి క్రిందను భూమి క్రిందను కన్ను మూసి నిద్రపోయేను పెద్దవాళ్ళు కూడా ఋషులు అన్నాను కదా, అంటే పసిపిల్లలకి మీకు తేడా ఉండదు, మీరు కూడా యాక్షన్ చేయాలి. అటు ఇటు రాని వారికి టెన్షన్ వస్తుంది మన కదా ఏంటి, ఇక మనం అవన్నీ చెప్పు పడతాం. ఓకే, చిన్ని విత్తనంబు భూమి క్రిందను కన్ను మూసి నిద్రపోయేను వానబట్టులన్నీ దానిపైనను వానబట్టులన్నీ దానిపైనను జారి 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 జారిపోయేను జారి 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 జారిపోయేను అందుగా గింజ ఆవరించుచు అందుగా గింజ ఆవరించుచు అలాగా ఆవరించుచు అటు ఇటు చూసి తునికి లేచెను అటు ఇటు చూసి తునికి లేచెను రిలాక్స్. ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నాని గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాని గారికి, డాక్టర్ వర్మ గారికి, అలాగే
రాజు గారు, ఆ చిన్నపిల్లల తత్వంలో ఉండే రాజు గారికి, వారందరికీ మిగతా అందరి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఇక్కడికి రావడానికి మన రాజు గారు బలరాం రాజు గారు వారికి, యోగా టీచర్ గారికి, బాబు నీ పేరు, అలాగే మా కళ్యాణ్ బాబు గారికి, అలాగే బాబు గారికి, రంగయ్యరావు గారికి, ఇంకా యోగా గురువులు ఎవరైనా మర్చిపోతే వారికి ధన్యవాదాలు. అయితే మనం ఈ యోగా అనేది ఇప్పుడు ఈ 4 సెంటర్లో యోగా ఆసనాలు నేర్పిస్తున్నాను నాన్న. అది యోగ సాధన. నాన్న నేర్పించేది ఏంటంటే గురువులు తయారు చేయాలి. ఏంటిది? అష్టాంగ యోగం. అంటే యోగంలో ఏమిటంటే ఒక ఆసన అనేది ఒక భాగం, ఓకేనా? కాబట్టిగా అది 21 days కోర్స్ ఉంటుంది. దాంట్లో ఆహారము, ధ్యానము, అసలు యోగా ఎందుకు చేయాలి అలా కదా, అవునా? దాని నిర్మాణం ఎలా ఉంటుంది, ఎందుకు అనేది, అంటే మన అందరం కూడా ఇది అష్టాంగ యోగాన్ని పరిపూర్ణంగా ఏదైతే పతంజలి ఇచ్చారో దాన్ని మనం అందజేస్తున్నాం. ఇప్పుడు అందజేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, ఎవరికి సహనం ఓపిక లేదు. సో యోగాభ్యాసం అంటే ఉన్నారు, మహాగురువులు ఉన్నారు ఇక్కడ, కానీ ఇది కొంచెం ఏంటంటే కొద్దిగా పరిపూర్ణమైనటువంటి యోగం. దాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి, ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అందుకని ఎంత కష్టమైనా కూడా ఇదే క్లాసులు చేస్తున్నాను. దీంట్లో మీ అందరూ కూడా పాంపేజ్ వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా మీరు, మీ స్నేహితులు, బంధువులు 30 తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారి కాబట్టి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే టీచర్స్కి, సార్లకి అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారమ్మా మీరందరూ కూడా. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒకసారి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, ఋషి సంస్కృతికి జై, సనాతన ధర్మానికి జై, बोलो विश्वेश्वर भगवान की जय, जय बोलो ऋषि प्रभाकर जी की जय, जय बोलो प्रकृति माता की जय, जय बोलो प्रेम निरंतर गुरु जी